మంత్రిగా తన బాధ్యతలను తాను నెరవేర్చుకుపోతుంటే అవార్డులు రివార్డులు ఆయన వెంట అలా నడుచుకుంటూ వస్తాయి. అది నారా లోకేష్ వర్కింగ్ స్టైల్. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు నారా లోకేష్. విశాఖలో ఒకే రోజు 8 ఐటీ కంపెనీలను ప్రారంభించడం ఐటీ మంత్రిగా ఆయన సామర్థ్యానికి నిదర్శనం. స్కాచ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2018, డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్, అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్, ఇవన్నీ అతని పనితీరుకు వచ్చిన అవార్డులు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఏపీలో 26,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయించి, గ్రామాల్లో 12,000 కిలోమీటర్ల కనెక్టివిటీ పెంచి పల్లెలకు జీవం పోసిన ప్రగతిశీలి నారా లోకేష్ గారు. ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలిపి 6,000 అంగన్వాడీ భవనాలు, 2,200 పంచాయతీ భవనాల నిర్మాణం, 10,000 ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, 7 లక్షలకు పైగా పంట కుంటల తవ్వకం చేపట్టి పల్లెలకు ప్రగతి పట్టం కట్టిన పనిమంతుడు నారా లోకేష్ గారు. లోకేష్ గారి సారథ్యంలో 2014-19 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ధిలో 97 అవార్డులు సాధించుకుంది ఆంధ్రప్రదేశ్. అందులో 66 అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే కావడం గమనార్హం. ఇకపోతే తాజాగా మంత్రి లోకేష్ గారిని జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ గా బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది. దానికి కారణం ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా వచ్చే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో లోకేష్ గారు చేస్తోన్న కృషి. గత 5 నెలల్లో లోకేష్ గారి ఫలితంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 40,000 కోట్ల పెట్టుబడులతో వస్తోంది టాటా గ్రూప్. ఇదే రంగంలో 60,000 కోట్ల పెట్టుబడులకు సెరెంటికా గోల్డ్ వేదాంత అనుబంధ సంస్థ సిద్ధమైంది. రిలయన్స్ ఎనర్జీ 65,000 కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు స్థాపిస్తోంది. ఇకపోతే 2 దశల్లో రాష్ట్రంలో 1,40,000 కోట్ల పెట్టుబడులతో ఏఎంఎన్ఎస్ జాయింట్ వెంచర్లు వెళ్లూనుకుంటోంది. పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం పార్క్ అయిన ఓర్వకల్లు మొబిలిటీ పార్కును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ లోకేష్ సామర్థ్యానికి నిదర్శనాలు. ఏ పని తలపెట్టినా ఒక పట్టుదలతో, క్రమశిక్షణతో దాన్ని నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ముగించడం లోకేష్ గారి స్పెషాలిటీ. ఉదాహరణకు టీడీపీకి 1 కోటి సభ్యత్వాల రికార్డ్, ఇలా మరెన్నో ఘనతలను లోకేష్ గారు తలసొంతం చేసుకోవాలని కోరుకుంటూ అసలైన లీడర్ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.